ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనము. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఫర్ ఇట్ వాజ్ లిటిల్ విచ్ దో హ్యాడ్స్ బిఫోర్ ఐ కేమ్, and it is now increased unto a multitude, and the Lord hath blessed thee since my coming. ఈ దినం దేవుడు నీకిస్తున్న వాగ్దానం, నీవు పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో కోల్పోయి నష్టపోయినవి చూసి ఉన్నావేమో. ఇక నుండి దేవుడు నీ అడుగులు స్థిరపరిచి నీవు కాలు పెట్టిన చోట నిన్ను ఆశీర్వాదాలతో, దీవెనలతో నింపుతాడు. యాకోబు తన మామ అయిన లాబానుకు కొలువుకు కుదిరినప్పుడు తన మామ తనను మోసపుచ్చి అతని జీతమును 10 మార్లు మార్చాడు. లాబాను అను మేనమామ పెట్టిన షరతులకు ఒప్పుకొని కుమార్తెల వివాహ విషయంలో లేయ కొరకు కొలువు 7 సంవత్సరాలు, రాహేలు కొరకు కొలువు 7 సంవత్సరాలు చేసి తను ప్రేమించిన రాహేలుతో వివాహం జరిగిన సంతోషంతో ఇంకొక 7 సంవత్సరాలు, మొత్తముగా 21 సంవత్సరాలు తన మామకు కొలువ చేసి అతని ఆస్తిని ఎంతో అభివృద్ధి చేశాడు. మోసగింపబడి అన్యాయం జరిగిన తన జీవితంలో దేవుడు అతనికి తోడై యాకోబు కాలు పెట్టిన చోటెల్లా ఆశీర్వదించాడు. ఈనాడు నీవు అన్యాయంగా మోసగింపబడి నీ జీవితంలో కోల్పోయిన స్థితిలో ఉంటే కొంచెం ఓర్చుకో. దేవుడు నీ పాదంను స్థిరపరిచి నీకు తోడుగా నీ వెంటే ఉండి నిన్ను అభివృద్ధిపరచి ఆశీర్వదిస్తాడు. నీకున్నది కొంచెమే అయినా తుదకు నీకు మహాభివృద్ధిని కలుగచేస్తాడు. ముందుగా నీవు దేవునిని నీ జీవితంలోకి అంగీకరించు. ఆయన రాకతో నీ జీవితం, నీ బ్రతుకు రెండు మారి నిన్ను సక్రమైన స్థితిలో ఉంచగల సమర్థుడు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభువా, నీవు పాదము పెట్టిన చోటెల్లా నిన్ను ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఎవరైతే ఏ కష్టాలలో, ఏ ఇబ్బందులలో ఉన్నారో తండ్రి, వారి అవసరతలన్నింటినీ తీర్చండి. వారు అడుగు పెట్టిన చోట మీరు వారికి మహాభివృద్ధిని కలుగచేయండి. కావలసిన దీవెనలు వారి పట్ల నెరవేర్చండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. స్వరూప గారి విషయంలో ఒక గొప్ప కార్యమును జరిగించండి నాయన తండ్రి. మరి చక్రవర్తి గారి ఆత్మీయ ఎదుగుదల గురించి, ఆయనకున్న ప్రతి ఒక్క సమస్య నుంచి ఆ బిడ్డని విడిపించి ఆయన కోరిన ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను నీ నామంలో తీర్చండి. ఎవరైతే ఇంకా నాయన మరి ప్రార్థన అవసరతలు కోరారో వారి అవసరతలు, అక్రతలు సమస్తమును ఎరిగిన దేవుడు గనుక మీరే వాటన్నిటిని తొలగించి నాయన సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.